గైస్ రండి ఈ డ్రామా యొక్క 15th పార్ట్ అయితే చూద్దాం. అంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉండే బెల్ ఐకాన్ గాని క్లిక్ చేసుకోండి. ఇంకైతే ఓన్లీ 1 ఎపిసోడ్ మాత్రమే ఉంది. రేపు గాని ఆ ఫైనల్ ఎపిసోడ్ అయితే అప్లోడ్ చేస్తాను. మిస్ అవ్వకుండా దాన్ని గాని చూసేయండి. రండి ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ వీడియో స్టార్టింగ్ లోనే క్షామి గాని వాళ్ళ యొక్క హై స్కూల్ కి అయితే వచ్చి ఉంటుంది. అందులోనూ ఆర్ట్ రూమ్ దగ్గరికి అయితే వస్తుందన్నమాట. జాంగ్ తో పాటు తను ఎంజాయ్ చేసినటువంటి చాలా మెమరీస్ గానీ తనకైతే ఫ్లాషెస్ లాగా గుర్తొస్తా ఉంది. 10 years కాంట్రాక్ట్ యొక్క లాస్ట్ డే ఈ రోజు. నువ్వు ఇంకా గానీ నా దగ్గరికి అయితే అసలు రాలేదు కదా, ఇకపైన నేను ఎప్పుడు గానీ నీ కోసం అయితే అస్సలు వెయిట్ చేయను అనేసి తను కానీ అక్కడ ఉండే బోర్డు మీద రాసేసి వెళ్ళిపోతుందా. తను వెళ్ళిన వెంటనే అక్కడికి అయితే జాంగ్ అని వస్తాడనమాట. అదే ఆర్ట్ రూమ్ కి అయితే వస్తాడు. అక్కడ క్షామి గానీ రాసి పెట్టి ఉంటుంది కదా బోర్డులో, దాన్ని కానీ చూస్తాడనమాట. వెంటనే వాడు కానీ అటంటే క్షామి ఇక్కడ నుంచి వెళ్ళిందా అనేసి తన వెనకాలే పరిగెత్తుకుంటూ వస్తాడు. అక్కడైతే క్షామి లాగే డ్రెస్ వేసుకునేసి ఒక అమ్మాయి కానీ వెళ్తా ఉంటుందా, తన్ని కానీ వెళ్ళి స్టాప్ చేస్తాడనమాట. అది క్షామి కాదని తెలిసేసరికి సారీ కానీ అడుగుతా ఉంటాడు. అక్కడ నుంచి క్షామి వాళ్ళ ఇంటి దగ్గర కానీ వచ్చి చాలా సేపు అయితే వెయిట్ చేస్తూ ఉంటాడు. కాకపోతే క్షామి బయటకే రాలేదు. దాంతో వీడు కానీ తనకైతే కాల్ చేస్తాడనమాట. ఇన్ని సంవత్సరాలు ఫోన్ నెంబర్ ఉన్నా కానీ తనకైతే కాల్ చేస్తుండడు. ఇక్కడ క్షామి అయితే ఫ్రెండ్స్ తో పాటు బాగా తాగుతా ఉంటుందా, కాబట్టి వాడు కాల్ చేయడం కానీ తనకైతే తెలియకుండా ఉంటుంది. ఈ రోజుతో 10 years కాంట్రాక్ట్ యొక్క లాస్ట్ డే. వాడైతే ఇంకా కానీ రాలేదు అనేసి బాగా తిడతా ఉంటుందా. నువ్వు ఆగు క్షామి, నేను కానీ నీకైతే కంపెనీ ఇస్తాను, వాడు ఒక వెధవ అనేసి క్షేయో కానీ చెప్తా ఉంటుందా. ఎందుకు ఆ విధంగా మాట్లాడుతూ ఉండారు, బాస్కి ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ ఉండొచ్చు అనేసి కానీ జున్ను చెప్తాడా. ఏంది అబ్బాయిలు అందరూ కానీ వాళ్ళు ఎంత తప్పు చేసినా ఇంకో అబ్బాయికి అయితే సపోర్ట్ చేస్తూనే ఉంటారు, వాళ్ళెవరు కానీ నిజాయితీగానే ఉండరు అనేసి తిడతా ఉంటుందా. తను అలా బాధపడతా ఉండడం చూసేసి ఫ్యాన్ గానీ సరే నేను నీకైతే కంపెనీ ఇస్తాను అనేసి అందరూ కానీ కలిసి డ్రింక్స్ అయితే చేస్తా ఉంటారు. ఇక్కడ జాంగ్ అయితే క్షామి వాళ్ళ ఇంటి బయటే వెయిట్ చేస్తా ఉంటాడా. అక్కడికి క్షామి వాళ్ళ అమ్మ గానీ వస్తుంది అనమాట. తనకి ఆల్రెడీ కానీ జాంగ్ అయితే తెలుసు కదా, తను కానీ వాడితో మాట్లాడుతూ ఉంటుంది. ఇటుపక్క క్షాయో కానీ బాగా తాగేసి పడిపోయినట్టుంది. జున్ను కానీ తనైతే మోసుకుంటూ బయటకైతే వెళ్తా ఉంటాడనమాట. ఆపోజిట్ లో జాంగ్ గానీ వస్తా అంటాడు. క్షామి వాళ్ళ అమ్మాయి అడ్రస్ గానీ చెప్పి పంపించినట్టుంది. జున్ను గానీ వాడిని చూసేసి రే క్షామి అయితే పలానా రూమ్ లో ఉంది, త్వరగా ఎల్లో అనేసి కానీ చెప్పి పంపిస్తాడనమాట. లోపల క్షామి అయితే బాగా తాగేసి తనైతే పాట అంతా కానీ పాడుతూ ఉంటుందన్నమాట. మీకు విషయం తెలుసా మానిటర్, ప్రతిసారి కానీ నేను ఈ సాంగ్ ని పాడినప్పుడు అంతా జాంగ్ అయితే నా దగ్గరికి వస్తాడు, మీరు కావాలంటే చూడండి అనేసి తను కానీ ఆ సాంగ్ అయితే పాడుతూ ఉంటుందా. అదే టైంలో అయితే జాంగ్ అని లోపలికైతే వస్తాడనమాట. తనని చూసేసరికి ఫుల్ సంతోషం అయిపోతుంది. నేను చెప్పాను కదా మానిటర్, వాడైతే నా దగ్గరికి వస్తాడు అని చెప్పేసి వాడిని పట్టుకునేసి చాలా సేపు గానీ అలాగే కిస్ చేస్తూ ఉంటుంది అనమాట. ఆ తర్వాత అయితే తను అక్కడే గానీ నిద్రపోతుందా. దాన్ని చూసిన ఫ్యాన్ గానీ సరే నువ్వు ఎలాగో వచ్చేసావు కదా, తన్ని కానీ తన ఇంట్లో అయితే డ్రాప్ చేసే ఏదైనా కానీ నెక్స్ట్ అయితే మాట్లాడుకుంటాం అనేసి వాడు కానీ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. దాంతో జాంగ్ గానీ తనైతే తన వీపు మీద మోసుకొని వస్తా అంటాడనమాట. క్షామి గానీ ఇది మొత్తం కళ అనుకునేసి ఇప్పుడు నాకైతే చాలా సంతోషంగా ఉంది అనేసి కానీ చెప్తా ఉంటుందా. నువ్వేం బాధపడకు, ప్రతిరోజు కానీ నేనైతే నేను ఈ విధంగానే మోసుకొని వెళ్తాను అనేసి కానీ చెప్తాడా. నిజంగానేనా అటంటే నాకు పింకీ ప్రామిస్ చేయి అనేసి కానీ అడుగుతుంది. ఆ తర్వాత వద్దులే నువ్వు ఎలాగో దాన్ని కానీ పాటించవు కదా అనేసి కానీ చెప్పేసి నిజానికి నువ్వైతే చాలా మంచోడు వేరా, కాకపోతే బయట ఉండే జాంగ్ అయితే నాకు అస్సలు నచ్చలేదు, వాడు మొత్తం కానీ అబద్ధమే చెప్తాడు అనేసి చెప్తుందా. దాంతో వీడు కానీ లేదు నేను నిజంగానే వచ్చున్నాను అనేసి కానీ చెప్తాడనమాట. అక్కడ ఉండే రోజుని చూసేసి నాకైతే ఆ రెడ్ రోజ్ కొనిస్తావా అనేసి కానీ వాడిని అడుగుతుందా. దాంతో వాడు కానీ దాన్ని అయితే కొనిస్తాడనమాట. నీకు విషయం తెలుసా జాంగ్, రెడ్ రోజ్ ని కొనిస్తే వాళ్ళు ప్రతిరోజు కానీ ఆ అమ్మాయిని అయితే ప్రేమిస్తూనే ఉంటారంట, నువ్వు కానీ నన్ను ప్రేమిస్తావా అనేసి అడుగుతుందా. ఖచ్చితంగా నేను ఎప్పుడు కానీ నిన్ను మాత్రమే ప్రేమిస్తూ ఉంటాను అనేసి కానీ వీడు చెప్తాడా. అబద్ధం, మొత్తం కానీ అబద్ధమే, నువ్వు కలలో మాత్రమే ఈ విధంగా చెప్తావు, మార్నింగ్ లేచిన వెంటనే నువ్వైతే అసలు నాకు కనపడవు అనేసి కానీ చెప్తా అంటుందా. ఇదిగో చూడు ఇది కల కాదు క్షమి, నిజంగానే నేనైతే వచ్చున్నాను అనేసి కానీ చెప్తాడా. మొత్తం కానీ అబద్ధమే చెప్తా అన్నావు, మరి ఎందుకు నువ్వైతే ముందే రాలేదు అనేసి కానీ తనైతే ఫ్లాష్ బ్యాక్ ని చెప్తుందనమాట. జాంగ్ అని ప్రామిస్ చేసినట్టుగానే ఆ బీజింగ్ లో ఉండే ఫిల్మింగ్ యూనివర్సిటీలో కానీ జాయిన్ అయ్యి ఉంటాడు ఏమో అనేసి ప్రతి సంవత్సరం కానీ తన ఆఫీస్ రూమ్ లో అయితే వెళ్ళి అడుగుతుందనమాట. జాంగ్ అనే స్టూడెంట్ వచ్చాడా అనేసి. వాళ్ళు కానీ రాలేదని చెప్పుంటారా. దాన్నంతా కానీ చెప్పి చాలా ఏడుస్తా ఉందనమాట. నువ్వు కానీ బీజింగ్ కి వచ్చున్నావా రాలేదా అని తెలుసుకోవడానికి నేను ఎంత కష్టపడ్డానో తెలుసా. సరే నువ్వు కానీ యాక్టర్ అయ్యి ఉంటావో ఏమో అనేసి నేనైతే టీవీలో వేసే మొత్తం డ్రామాస్ ని కానీ చూసాను, కాకపోతే ఎందులో కానీ నీ పేరే రాలేదు అని చెప్తుందా. నేను చేసిందంతా కానీ తప్పే, చాలా సారీ క్షమి అనేసి కానీ వీడైతే చెప్తాడా. నీ సారీని పెట్టుకునేసి నేనేం చేసేది, ఇంకెప్పుడు కానీ నువ్వైతే నా యొక్క డ్రీమ్ లోకి అస్సలు రాకు, అదే విధంగా నేను కానీ నిన్నైతే అసలు మిస్ అవును అనేసి తను కానీ వెళ్తా ఉంటుందా. సడన్ గా తను చేయి బట్టి లాగుతాడనమాట. తను కానీ వచ్చి వీడి ఒళ్ళో అయితే కూర్చుంటుందా. ఇదిగో చూడు నువ్వు చూస్తా ఉంటే జాంగ్, నిజమైన జాంగ్ ఇంకెప్పుడు కానీ నిన్నైతే వదిలేసి నేను ఎక్కడికి వెళ్ళను అనేసి కానీ వీడైతే చెప్తా అంటాడనమాట. ఆ నెక్స్ట్ డే అయితే క్షామి కానీ కళ్ళు అయితే తెరిచి చూస్తుంది. నైట్ జరిగిందంతా కానీ కళ కాదు నిజం అనేసి అక్కడ ఉండే రెడ్ రోజ్ ని చూసిన తర్వాత తనకు కానీ తెలుస్తా ఉందనమాట. ఆ టైం
టైంలో అయితే క్షయ గానీ తనకైతే కాల్ చేసి జాంగ్ గురించిన న్యూస్ గానీ వచ్చిండదు, నువ్వైతే చెక్ చేసి చూడు అనేసి కానీ చెప్తుందా. వెంటనే క్షామి గానీ దాన్ని అయితే చూస్తుందన్నమాట. తన యొక్క ఫ్యాన్స్ గానీ చెప్పుండారు ఇతనైతే చూడడానికి చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు, అదే విధంగా ఇతని యొక్క యాక్టింగ్ గానీ చాలా సూపర్ గా ఉంది అనేసి జాంగ్ ని గానీ ఒక ఇంటర్వ్యూ అయితే చేస్తుంటారనమాట. ఆ ఇంటర్వ్యూని గానీ తనైతే చూస్తూ ఉంటుంది. నిజానికి జాంగ్ అయితే ఇంతకు ముందు ఏ డ్రామాలోనూ ఒక పెద్ద రోల్ అయితే చేస్తుంటాడు అనమాట. చిన్న చిన్న రోల్స్ చేస్తా ఉంటాడు. కాకపోతే ఇప్పుడుదా వాళ్ళ యొక్క స్కూల్ ప్రమోషనల్ వీడియో చేస్తుంటారు కదా డైరెక్టర్, అతని యొక్క డైరెక్షన్ లో అయితే మెయిన్ లీడ్ గా ఒక డ్రామా గానీ చేస్తా ఉంటాడనమాట. దాని గురించి గానీ మీరైతే చెప్పండి అనేసి వాళ్ళు అడుగుతారా. అప్పుడు దా జాంగ్ గానీ చెప్తాడు, నేనైతే ఒక అమ్మాయికి గానీ ప్రామిస్ చేశాను అనేసి. 10 years ముందు అయితే వీడు గానీ క్షమితో అయితే ఒక ప్రామిస్ చేస్తుంటాడు కదా, అది ఏందనేసి అప్పుడైతే మనకి చూపించుండ్రు అనమాట. ఇప్పుడు దా జాంగ్ గానీ తన చెవులో ఏం చెప్పాడు అనేసి చూపిస్తారు. ఇదిగో చూడు క్షమి, 10 years తర్వాత అయితే నువ్వు గానీ మన యొక్క స్టోరీని అయితే స్క్రిప్ట్ గా రాయి, అందులో నేను గానీ మెయిన్ లీడ్ గా అయితే యాక్ట్ చేస్తాను అనేసి చెప్పుంటాడనమాట. కాకపోతే ఈ 10 years నేను ఎక్కడ గానీ కనపడకుండా పోయాను. మా ఇద్దరి యొక్క డ్రీమ్స్ కోసం తనైతే చాలా గానీ కష్టపడింది. నువ్వు ఒకటి మాత్రం గుర్తుంచుకో క్షమి, నేనైతే ఎప్పుడు గానీ నీ యొక్క ప్రామిస్ ని అసలు మర్చిపోలేదు. నేను మళ్ళీ గానీ నీ కోసం అయితే వచ్చేసాను అనేసి గానీ చెప్తాడు. నెక్స్ట్ వీడు చేయబోయే డ్రామా గానీ క్షమి అయితే వీళ్ళ యొక్క స్టోరీని గానీ రాసిందని చెప్పుంటాం కదా, ఆ డ్రామానే చేయబోతాడనమాట. అటే వాడి యొక్క ఇంటర్వ్యూ గానీ ముగిస్తుందా. క్షమి గానీ చాలా ఎమోషనల్ అయిపోయి ఉంటుంది. ఆ టైంకి అయితే తన యొక్క మేనేజర్ గానీ కాల్ చేసి చెప్తారనమాట, నీ యొక్క స్క్రిప్ట్ కి అయితే మెయిన్ లీడ్ గానీ దొరికేశారు, అది గానీ జాంగ్ అనేసి. అప్పుడైతే జాంగ్ గానీ తన ఇంటికి వస్తాడనమాట. తనని చూసి ఫుల్ షాకింగ్ లో అయితే ఉంటుంది. నువ్వు నా ఇంట్లో ఏం రా చేస్తా ఉన్నావు అనేసి కానీ అడుగుతుందా. అప్పుడు క్షమి వాళ్ళ అమ్మ గానీ చెప్తాందనమాట, కింద అయితే ఈ అబ్బాయి గానీ కనపడ్డాడు, అసలు వీడు మనకు ఆల్రెడీ గానీ తెలుసు కదా, అందుకే నేను గానీ లోపలికి అయితే పిలుచుకొచ్చాను అనేసి గానీ చెప్తుందా. క్షమి గానీ వీడి వల్ల ఇన్ని సంవత్సరాలు ఎంత కష్టపడి ఉంటుంది, అంత లోపల వీటిని గానీ ఎలా క్షమించేది, అందుకే వాడిని గానీ బయట గెంటేసి తలుపుని గానీ లాక్ చేసేసి చాలా ఫీల్ చేస్తా ఉంటుందా. ఇదిగో చూడు క్షమి, నేను పాస్ట్ లో చాలా తప్పు చేశాను, దాన్ని అయితే నేను అసలు మార్చలేను, కాకపోతే నీ కోసం నేను ఎప్పుడు గానీ వెయిట్ చేస్తూనే ఉంటాను అనేసి గానీ చెప్పుంటాడనమాట. క్షమి గానీ తన రూమ్ లోకి అయితే వచ్చి కిటికీలో నుంచి చూస్తుందా. జాంగ్ గానీ ఏదో కాల్ వచ్చిందనేసి అక్కడ నుంచి వెళ్ళుంటాడనమాట. నా కోసం వెయిట్ చేస్తానని చెప్పావు, అంతలోపలే నువ్వు గానీ నన్ను వదిలేసి వెళ్ళిపోతా ఉన్నావు కదా మళ్ళీ అనేసి తనైతే వాడిని బాగా తిట్టుకుంటా ఉంటుంది. ఇక్కడ జాంగ్ గానీ ఫ్యాంక్ అయితే కాల్ చేసి, క్షమి అయితే నన్ను వదిలేసిందిరా, త్వరగా నా దగ్గరికి అయితే రా అనేసి గానీ పిలుస్తాడనమాట. నిజానికి జాంగ్ అయితే ఎక్కడికి వెళ్ళుండడు, క్షమి వాళ్ళ ఇంటి కిందే వెయిట్ చేస్తా ఉంటాడు. ఫ్యాంక్ గానీ వచ్చిన వెంటనే జాంగ్ అయితే ఒక్కటి ఇస్తా ఉంటాడనమాట. నువ్వు నాకైతే ప్రామిస్ చేసావు కదరా తనని గానీ బాగా చూసుకుంటాను అనేసి, కాకపోతే నువ్వు తనని ఏడిపించావు అనేసి మొత్తం కోపాన్ని గానీ చూపిస్తాడనమాట. వీడు వేరే చూడడానికి చాలా పాపంగా ఉండేసరికి, సరే పోతే పోనీలే, నీకైతే ఏమీ కాలేదు, ఒకవేళ నీకేమైనా అయ్యి ఉంటే నేను నిన్ను అసలు క్షమించేవాడినే కాదు అనేసి వేరే చెప్పేసి వాడిని లాక్కొని వచ్చి వాడికి మందంతా గానీ వేస్తా ఉంటాడనమాట. నువ్వు సడన్ గా ఎందుకురా ఇప్పుడు మంచోడ్లో నడుచుకుంటా ఉన్నావు అనేసి కానీ జాంగ్ అయితే అడుగుతాడా. అదేమీ లేదు, తన కింద వచ్చి చూస్తే మనం ఇద్దరం గొడవ పడింది తెలిసే బాధపడుతుంది అనేసి కానీ చెప్తాడా. తన కిందకి రాదులే, ఎందుకంటే తనకి నా మీద అసలు ప్రేమే లేదనేసి కానీ జాంగ్ చెప్తాడనమాట. ఎందుకంటే నువ్వు చేసింది అలాంటి పనిరా, నువ్వు లేని ఈ 10 సంవత్సరాలుగా తన గానీ ఎంత కష్టపడిందో తెలుసా, తన పక్క గానీ న్యాయం అయితే ఉందిరా. అదేవిధంగా నువ్వు గానీ తన మనసు మారిన ఏదైనా ఒక మంచి టైంలో తనతో గానీ మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేసి మీరిద్దరు గానీ కలిసిపోండిరా అనేసి కానీ చెప్తాడా. నువ్వేం బాధపడకు ఫ్యాంక్, ఖచ్చితంగా తన కోసం అయితే నేను ఈసారి వెయిట్ చేస్తూనే ఉంటాను, నేను ఎప్పుడు గానీ గివ్ అప్ చేయను అంటాడనమాట. నెక్స్ట్ డే అయితే క్షమి గానీ బయటకు అయితే వచ్చి ఫొటోస్ అంతా గానీ తీసుకుంటా ఉంటుందా. అక్కడికైతే జాంగ్ గానీ సడన్ గా వస్తాడనమాట. నువ్వు ఇక్కడ ఏం రా చేస్తా ఉన్నావు అనేసి కానీ అడుగుతుందా. ఏమీ లేదు అనేసి కానీ చెప్తాడు. వాడి ఫేస్ లో దెబ్బ ఉండేసరికి ఏందది నీ మొహం మీద గాయం అంటుందా. నా మీద నీకు అంత ప్రేమ, అంత బాధపడతా ఉన్నావా అనేసి అడుగుతాడా. అలాగంతా ఏమీ లేదు, నోరు మూసుకొని ఇక్కడ నుంచి వెళ్ళు అనేసి తన గానీ అక్కడ నుంచి అయితే కోపంగా వస్తూ ఉంటుందన్నమాట. వీళ్ళిద్దరూ గానీ ఒకే యూనివర్సిటీకి అయితే వెళ్ళాలి అనేసి ఒక స్టిక్కీ నోట్లో గానీ రాసి ఒక గోడలో అయితే అతికించుంటారు కదా, ఆ ప్లేస్ గానీ వచ్చి దాన్ని అయితే చూసేసి క్షమి గానీ చాలా ఫీల్ చేస్తూ, ఇదిగో చూడు నేనైతే ఇచ్చిన మాట నుంచి అసలు వెనక్కి తగ్గను, కాబట్టి నువ్వు గానీ నన్ను అయితే ఫాలో చేయడం ఆపేసి వెళ్ళు అనేసి తను గానీ అక్కడ నుంచి కోపంగా వెళ్తుందా. వీడు గానీ తన చెయ్యిని పట్టుకొని లాక్కొని వస్తా ఉంటాడనమాట. ఇక్కడైతే ట్యాక్సీ రాదు, నేనే నిన్ను దింపేస్తాను అనేసి, నన్ను వదలరా అనేసి తను కానీ కార్లో మూవ్ అవుతా ఉంటుందా. నువ్వు కనుక ఇప్పుడు మూవ్ అయ్యావనుకో వెంటనే నేను కానీ నిన్నైతే కిస్ చేసేస్తాను అనేసి బెదిరిస్తాడా. ఏం రా నువ్వు కానీ నన్నైతే బెదిరిస్తా ఉన్నావా అనేసి కానీ అడుగుతా ఉంటుందా. ఇదిగో చూడు బంగారం, నువ్వే కదా నన్ను కానీ ఫస్ట్ టైం అయితే కిస్ చేసి దీన్ని అంతా కానీ స్టార్ట్ చేసింది అనేసి కానీ వీడైతే చెప్తాడా. అదేదో నేను తాగేసి ఉన్నాను కాబట్టి అప్పుడు ఏమీ తెలియకుండా కిస్ చేశాను, దాన్ని నువ్వు ఎందుకు ఇప్పుడు చెప్తా ఉన్నావు అనేసి కానీ అడుగుతా ఉందా. ఇదిగో చూడు నేనైతే ఇక్కడికి వచ్చింది వర్క్ గురించి మాట్లాడడానికి, నువ్వు కానీ నాకైతే ఆ స్క్రిప్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తావా అనేసి తనకి క్లోజ్ అవ్వడానికి అయితే ట్రై చేస్తా ఉంటాడనమాట. ఈమెకి వేరే
ఈ మేనేజర్ వేరే చెప్పుంటుందా, దాంతో తనకి వేరే ఆప్షన్ లేకుండా సరే మనం కానీ ఏ ప్లేస్కి వెళ్దాం అనేసి అడుగుతాడా. ఫెరారీ వీల్కి అయితే వెళ్దాం అనేసి వీళ్ళు కానీ ఆ పెద్ద జైంట్ వీల్ దగ్గరికి అయితే వస్తారనమాట. ఇదిగో చూడు, నువ్వు ఒక చోట నేను ఒక చోట కూర్చోవాలి అనేసి తను కానీ చెప్తుందా. నువ్వు నాకు ఆ స్క్రిప్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేయాలి, నువ్వు ఒక చోట నేను ఒక చోట కూర్చుంటే నువ్వు నాకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తావు అనేసి కానీ వీడైతే అడుగుతాడా. అదంతా వేరే ఆప్షన్ లేకుండా ఇద్దరు కానీ ఒకే బాక్స్ లో అయితే వచ్చి కూర్చుంటారనమాట. షేమి, నువ్వు కానీ మనం చదివేటప్పుడు అయితే అడిగావు కదా నా యొక్క ఆటోగ్రాఫ్ ని కానీ అమ్మి నువ్వు ధనవంతరాలు అయిపోవాలి అనేసి, ఇప్పుడు కావాలంటే నేను కానీ ఆటోగ్రాఫ్ వేసి ఇచ్చేదా అనేసి కానీ అడుగుతాడా. అది ఎప్పుడో తెలియనప్పుడు బుద్ధి లేకుండా అడిగాను, అది జస్ట్ జోక్ మాత్రమే, నువ్వేమీ సీరియస్ గా అనుకోకు అనేసి కానీ చెప్తా ఉంటుందా. వీళ్ళు కానీ చాలా పైకి వచ్చిన వెంటనే జాంగ్ కానీ ఏదో విష్ చేసుకుంటూ ఉంటాడు అనమాట. ఏం రా చేస్తా ఉన్నావు అనేసి కానీ తనైతే అడుగుతుందా. అదేమీ లేదు, ఇలా మనం చాలా హైట్కి వచ్చిన తర్వాత మనం ఏదైనా విష్ చేసుకున్నాం అనుకో, మనకి నచ్చిన వాళ్ళ దగ్గర నుంచి మనం ఎప్పటికీ కానీ విడిపోమంట, అందుకే నేను కానీ చేశాను అని చెప్తాడా. ఇలాంటిదంతా చిన్నపిల్లలు చేసేది, నువ్వేమైనా చిన్నపిల్లాడివా అనేసి కానీ తనైతే అడుగుతుందా. ఏది ఏమైనప్పటికీ నేనైతే నీకోసం ఏమైనా కానీ చేస్తాను అనేసి కానీ వీడైతే చెప్తా అంటాడనమాట. అక్కడ నుంచి వీళ్ళిద్దరు కానీ వస్తా ఉంటారా. సడన్ గా అయితే అక్కడ ఉరుములు మెరుపులు కానీ వస్తుందా. వెంటనే క్షేమి అయితే పానిక్ అయిపోతుంది అనమాట. తను చాలా భయపడిపోతా ఉంటుంది. దీన్ని చూసిన జాంగ్ అయితే వెంటనే తన్ని కానీ అక్కడ నుంచి అయితే పిలుచుకొని వచ్చి తన కార్లో కానీ కూర్చోబెట్టేస్తాడు. అప్పటికి తన యొక్క భయం అయితే అసలు పోవట్లేదనమాట. తనకి వర్షాన్ని చూస్తేనే భయం వస్తుంది. వెంటనే నన్ను కానీ నా ఇంటికి అయితే పిలుచుకొని వెళ్ళు అనేసి కానీ వాడితో అయితే చెప్తుందా. దాంతో వీడు కానీ తన ఇంటికి అయితే పిలుచుకొని వస్తాడనమాట. క్షేమి, రేపైతే మనం ఇద్దరం కానీ ఎక్కడ మీట్ అవుదాము, నువ్వు కానీ నాకైతే ఆ స్క్రిప్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా అనేసి వీడైతే అడుగుతాడా. ఇదిగో చూడు, ఈ వర్క్ గురించి మనం కానీ ఫోన్ లోనే మాట్లాడుకుంటాము, నువ్వేం బాధపడకు, నేను కానీ వర్క్ అని వచ్చిన తర్వాత చాలా ప్రొఫెషనల్ గా ఉంటానులే అని చెప్పేసి తను కానీ అక్కడ నుంచి అయితే వెళ్ళడానికి ట్రై చేస్తుందనమాట. వీడు కానీ తన చేతిని అయితే పెట్టి స్టాప్ చేస్తాడు. నాకు అయితే ఒక్క ఛాన్స్ ఇవ్వు క్షేమి, నేను కానీ మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేస్తాను అంటాడా. ఇదిగో చూడు, నీకు నేను ఆల్రెడీ కానీ ఈ 10 సంవత్సరాలుగా ఒక్కొక్క రోజు ఛాన్స్ ఇస్తూనే ఉన్నాను, కాకపోతే నువ్వు ఎప్పుడు కానీ దాన్ని అయితే కాపాడుకోలేదు. ఇప్పుడు వచ్చి సడన్ గా ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయకుండా నాకు ఛాన్స్ అడిగితే నేను ఎలా ఇచ్చేది, ఇప్పుడు నేను నిన్ను ఎలా నమ్మేది అనేసి కానీ అడుగుతుందా. ఇదిగో చూడు క్షేమి, నేను చేసిందంతా తప్పే, దాన్ని అయితే నేను మార్చలేను, ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసినా నీకైతే అర్థం కాదు అనేసి కానీ చెప్తా అంటాడా. ఇదిగో చూడు, 10 సంవత్సరాలకు ముందు నువ్వు నాతో ఏది కానీ చెప్ప పెట్టకుండా వెళ్ళిపోయావు, ఇప్పుడు సడన్ గా వచ్చి మళ్ళీ కానీ స్టార్ట్ చేద్దామంటే ఎలా చెప్పు. నిజానికి నేను ఎంత భయపడ్డానో తెలుసా, అది నువ్వైతే మన యొక్క అగ్రిమెంట్ ని మర్చిపోయావు, నన్ను మర్చిపోయావు అనేసి తను కానీ అక్కడ నుంచి అయితే కోపంగా వెళ్ళిపోతుందా. ఆ నెక్స్ట్ డే అయితే తను కానీ తన వర్క్ ని అయితే చూసుకుంటాము అనేసి ఒక కాఫీ షాప్ గానీ వస్తుందన్నమాట. కాఫీ గానీ ఆర్డర్ ఇచ్చేసి తను కానీ ఒక టేబుల్ లో అయితే వచ్చి కూర్చొని ఉంటుందా. జాంగ్ గానీ తన్ని ఫాలో చేసుకుంటూ అదే కాఫీ షాప్ కి వచ్చి తనకైతే తెలియకుండా దొంగతనంగా అయితే కూర్చొని తన్నే చూస్తా ఉంటాడు. ఇక్కడ క్షామి కానీ క్షాయో దగ్గర నుంచి ఒక మెసేజ్ అయితే వస్తుందన్నమాట. లింగ్రూ గానీ ఫ్యాంగ్ అయితే చీట్ చేసింది, ఇంకా వాళ్ళిద్దరు గానీ ఇప్పుడైతే రిలేషన్షిప్ లో లేదన్న విషయాన్ని గానీ చెప్తా ఉంటుందా. అక్కడికైతే లింగ్రూ గానీ వస్తుందన్నమాట. తను గానీ క్షామి దగ్గర అయితే వచ్చి చెప్తా ఉంది, అవును జాంగ్ గానీ మళ్ళీ ఇక్కడికైతే వచ్చేసాడంట కదా, మీరిద్దరు గానీ కలిసి ఒక డ్రామా అయితే చేయబోతారంట కదా, దాన్ని తలుచుకుంటా ఉంటే నాకు గానీ చాలా సంతోషంగా ఉంది అనేసి గానీ చెప్తుందా. అసలు నువ్వు ఇప్పుడు ఏం చెప్పడానికి వచ్చావు అనేసి గానీ తన క్షామి అయితే అడుగుతుందన్నమాట. ఇదిగో చూడు క్షామి, నువ్వైతే నన్ను తప్పుగా అర్థం చేసుకోకు, మీరిద్దరు గానీ చాలా కాలం అయితే కలిసి ఉండాలి, దాన్ని నేను గానీ కోరుకుంటా ఉన్నాను, సరే నేను గానీ వెళ్ళొస్తాను అనేసి తను గానీ అక్కడ నుంచి వెళ్తా ఉంటుందా. క్షామి గానీ చెప్తా ఉంది, ఇదిగో చూడు లింగురు, ఎప్పుడు గానీ నేనైతే నిన్ను నా యొక్క ఎనిమిగా అసలు చూడలేదు, అదే విధంగా నువ్వైతే నిజంగానే మానిటర్ని ఇష్టపడతా ఉన్నావు అంటే ఇంకొకరిని బ్లేమ్ చేయడం ఆపేసి నువ్వు గానీ తనైతే బాగా చూసుకో, అదే చాలు అనేసి గానీ చెప్తుంది అనమాట. నాకు గానీ బాగానే అర్థమైంది, నేను గానీ తనైతే బాగా చూసుకుంటాను అనేసి లింగురు గానీ సరే వెళ్ళొస్తాను అనేసి వెళ్ళిపోతుంది అనమాట. జాంగ్ గానీ క్షామి కోసం అయితే కేక్ ని ఆర్డర్ చేస్తుంటాడనమాట. సారీ అడిగి దాన్ని గానీ తీసుకొని వచ్చి వాళ్ళు అయితే పెడతారా. నేను కేక్ ని ఆర్డరే చేయలేదే అనేసి గానీ క్షామి అడుగుతుంది. లేదు, పేరు చెప్పకుండా ఒక అబ్బాయి గానీ మీకోసం అయితే కేక్ ని ఆర్డర్ చేశారు అనేసి వాళ్ళు గానీ చెప్తారా. క్షామి గానీ జాంగ్ అయితే చూసేస్తుంది అనమాట. ఇదిగో చూడండి, నాకైతే ఇప్పుడు కేక్ అవసరం లేదు, దీన్ని కానీ మీరైతే తీసుకొని వెళ్ళండి అనేసి కానీ దాన్ని అయితే అక్కడ నుంచి ఇచ్చి పంపించేస్తుంది. నెక్స్ట్ ఇంకో కేక్ ని కానీ వాళ్ళైతే తీసుకొని ఇచ్చిస్తారు. ఈ విధంగా ఫ్లేవర్స్ అయితే మార్చి మార్చి తీసుకొని వస్తూ ఉంటారనమాట. క్షామికి అయితే ఒక స్టేజ్ తర్వాత చాలా విసుగు వచ్చేసింది. ఆ కేక్ ని కానీ తీసుకొని వచ్చి జాంగ్ దగ్గర అయితే ఇచ్చేసి, ఇదిగో చూడు, నువ్వు ఆర్డర్ చేసిన కేక్ ని నువ్వే పెట్టుకో, ఇంకెప్పుడు కానీ నువ్వైతే నన్ను ఫాలో చేయకొనేసి తను కానీ బయటికి అయితే వస్తుందా. వెనకాలే జాంగ్ అని వచ్చి నాకైతే ఒక్క ఛాన్స్ మాత్రం ఇవ్వు క్షామి అనేసి కానీ తనతో అయితే అడుగుతా ఉంటాడనమాట. క్షామి కానీ చెప్తా ఉంది, ఈ ప్రాజెక్ట్ లో నేను ఉండడం వల్లే కదా నువ్వు నన్ను ఇలా విసిగిస్తా ఉన్నావు, నేను కానీ ఇప్పుడే ఈ ప్రాజెక్ట్ నుంచి అయితే తప్పుకుంటాను అనేసి కానీ ఫోన్ తీస్తుందా. అలా మాత్రం చేయకు, ఈ ప్రాజెక్ట్ నీకు ఎంత ఇంపార్టెంట్, ఎన్ని రోజుల కష్టం అనేసి నాకు బాగా తెలుసు, కాబట్టి నేనైతే ఇంకెప్పుడు నిన్ను అసలు డిస్టర్బ్ చేయను, ఫాలో చేయను అనేసి కానీ చెప్తాడనమాట. దాంతో క్షామి కానీ అక్కడ నుంచి అయితే వస్తా ఉంటుందా. ఆ టైంలో వాళ్ళ అమ్మ కానీ కాల్ చేసి మీ నాన్నకైతే ఒంట్లో బాగాలేదు అనేసి కానీ చెప్తుందనమాట. దీన్ని చూసిన జాంగ్ కానీ తనైతే అక్కడ నుంచి నువ్వైతే నా కారులోనే రా అనేసి
వెంటనే తన్ని పిలుచుకొని వస్తాడనమాట. వాళ్ళ నాన్నని కానీ హాస్పిటల్లో అయితే చేర్పిస్తారు. డాక్టర్ కానీ తన్ని చెక్ చేసేసి తనకి ఏం ప్రాబ్లం లేదు, జస్ట్ గ్యాస్ ట్రబుల్ మాత్రమే, మీరు కానీ ఇంటికి అయితే పిలుచుకొని వెళ్ళిపోవచ్చు అనేసి చెప్పేసి వెళ్తాడనమాట. క్షామి వాళ్ళ అమ్మ కానీ జాంగ్ దగ్గర అయితే చాలా థ్యాంక్స్ బాబు, నిజానికి నువ్వైతే మంచి టైంకి వచ్చి మా హస్బెండ్ని కానీ హాస్పిటల్కి అయితే పిలుచుకొని వచ్చావు అనేసి చెప్తుంది. మా నాన్నకి హెల్ప్ చేసిన దానికి చాలా థ్యాంక్స్ అనేసి క్షామి కానీ అడుగుతుందా. ఏం పర్వాలేదులే అనేసి జాంగ్ కానీ వాళ్ళ నాన్ననైతే ఇంటికి కానీ పిలుచుకొని వచ్చి వదిలేస్తాడనమాట. వాళ్ళ నాన్న కానీ చెప్తా అంటాడు, ఇదిగో చూడు నువ్వైతే నాకు హెల్ప్ చేసావు కదా, దానికైతే థ్యాంక్స్, అయినంత మాత్రాన నేను నిన్ను అయితే అసలు క్షమించను, నీ వల్ల నా కూతురు అయితే ఎంత బాధపడింది అనేసి నాకు బాగానే తెలుసు అనేసి కానీ చెప్పేసి నువ్వైతే నాతో రా అనేసి అక్కడ నుంచి కానీ పిలుచుకొని వచ్చి క్షామి ప్రాక్టీస్ చేసిన ఆ పేపర్స్ మొత్తాన్ని కానీ చూపిస్తా ఉంటాడనమాట. మీరిద్దరు కానీ చేసుకున్న తొక్కలో ప్రామిస్ కోసం అయితే తను ఎంత కష్టపడిందో తెలుసా ఒక మంచి స్క్రిప్ట్ రైటర్ అవ్వడానికి. తనైతే రావు పగలు ఇంకా వర్షం మెరుపు ఉరుములు అనేసి మొత్తాన్ని కానీ సహించుకునేసి ఇంత పెద్ద స్క్రిప్ట్ రైటర్ అవుతా ఉంది, మొత్తం కానీ నీ వల్లే కదా అనేసి వాళ్ళ నాన్న కానీ చెప్తాడనమాట. అక్కడికైతే క్షామి కానీ వచ్చి ఇదిగో చూడు దీంతో నీకు ఎలాంటి సంబంధం కానీ లేదులే, మీరు కానీ గమనే ఉండండి నాన్న అనేసి చెప్తుందా. సారీ అంకుల్ ఆంటీ, నేను నిజానికి చాలా పెద్ద తప్పు చేశాను, ఇంకెప్పుడు కానీ నేను క్షామిని అయితే అసలు బాధ పెట్టను అనేసి వాడు కానీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడైతే ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కానీ వస్తుందనమాట. క్షామి కానీ బయటకైతే వచ్చి జాంగ్ ని కానీ వెతుకుతా ఉంది. నిజానికి తనకి వర్షం అంటేనే చాలా భయం, అయినప్పటికీ జాంగ్ కోసం అయితే వచ్చి నువ్వు ఎక్కడికి రా వెళ్ళావు, మళ్ళీ కానీ నన్ను వదిలేసి వెళ్ళిపోయావా అని సరస్తా ఉంటుంది. తనని ఫస్ట్ టైం వదిలేసి వెళ్ళాడు కదా, అప్పటి నుంచి తనకి వర్షం అంటేనే ఒక ట్రామా లాగా వచ్చి వర్షం అంటేనే చాలా భయపడతా ఉండేదన్నమాట. ఇప్పుడు జాంగ్ కానీ పరిగెత్తుకుంటూ వచ్చి తన్ని కానీ హక్ చేసుకునేసి నేను ఎక్కడికి కానీ వెళ్ళలేదు అనేసి చెప్తా అంటాడా. మొత్తం కానీ నీ వల్లే రా వెదవా, నీ వల్లే నేను ఇంత కష్టపడతా ఉన్నాను అనేసి కానీ వాడిని బాగా కొడతా ఉంటుందా. నువ్వు నన్ను బాగా కొట్టు, నేను ఒక వెదవని, నేను చేసింది మొత్తం కానీ తప్పే, అయినా కానీ నువ్వైతే అసలు బాధపడకు, నువ్వు భయపడకు, నాకు అది మాత్రమే చాలు అనేసి తన్ని కానీ కొంచెం కామ్ చేస్తూ ఉంటాడనమాట. అక్కడి నుంచి కానీ క్షామిని అయితే లోపలికి పిలుచుకొని వచ్చి క్షామి నీకేమీ కాలేదు కదా, ఇప్పుడు నువ్వు బాగానే ఉన్నావు కదా అంటాడా. బాగానే ఉన్నాను అనేసి కానీ తనైతే చెప్తుందనమాట. ఇదిగో చూడు క్షామి, ఇంకెప్పుడు కానీ అది వర్షాకాలమైనా సరే ఎండాకాలమైనా సరే నిన్ను వదిలేసి నేను ఎక్కడికి గాలి వెళ్ళను, నీతోనే ఉంటాను అనేసి కానీ చెప్తాడా. ఇదిగో చూడు అప్పుడైతే వర్షం పడతా ఉన్నింది, అందుకే నేను కానీ నీ మీద అయితే డిపెండ్ అయ్యాను, ఇంకేమీ లేదు, నువ్వైతే వేరేలాగంతా ఆలోచించుకో, అదేవిధంగా నీకేమైనా అయిపోయిందో ఏమో అన్న బాధతోనే వచ్చాను కానీ నీ మీద అయితే ప్రేమతో కాదు, ఇంకెప్పుడు కానీ నువ్వైతే నన్ను ఫాలో చేయడం కానీ స్టాప్ చేసుకొనేసి తను కానీ అక్కడి నుంచి అయితే చాలా కోపంగా వెళ్ళిపోతుంది. అటే ఇటు పక్క ఫ్యాంగ్ నే చూపిస్తారు. తను కానీ వాడి ఇంటికి అయితే వచ్చి చూస్తాడా, బయట అయితే లింగ్రూ కానీ బాగా వర్షంలో తడిచిపోయి ఇలా కూర్చొని ఉంటుందన్నమాట. నీకు ఏమైంది అనేసి కానీ అడుగుతాడా. వాడిని చూసిన వెంటనే తను కానీ వచ్చి వాడిని హక్ చేసుకునేసి ఫ్యాంగ్ నన్ను అయితే క్షమించు, నన్ను వదిలేయకు, నాకైతే ఒక్క ఛాన్స్ మాత్రమే ఇవ్వు అనేసి కానీ అడుగుతా ఉంటుంది. అదంతా వేరే ఆప్షన్ లేక ఇంటికి కానీ పిలుచుకొని వస్తాడనమాట. వర్షం వేరే పడతా ఉంది, ఎలా బయటికి గెంటేసేది అనేసి వెనక నుంచి అయితే లింగ్రూ కానీ వచ్చి వాడిని అయితే హక్ చేసుకుంటా ఉంది. వాడు కానీ తన చేతిని అయితే తీసి వదిలేయడానికి ట్రై చేస్తాడనమాట. నన్ను అయితే వదిలేయకు, జస్ట్ కొంచెం సేపు మాత్రం మనం ఇలాగే ఉంటాము అనేసి కానీ వాడిని అయితే పట్టుకొని ఉంటుంది. కాకపోతే వాడు కానీ తన చేతిని అయితే వదిలేసి నువ్వైతే ఇక్కడే వెయిట్ చేయి, నేను కానీ నీకోసం అయితే హాట్ వాటర్ తీసుకొస్తాను అనేసి కానీ వెళ్ళిపోతా ఉంటాడనమాట. నిజంగానే ఈ అమ్మాయి మారిపోయిందా లేకపోతే మారిపోయినట్టు నటిస్తా ఉందా అనేది మాత్రం తెలియట్లేదు. కాకపోతే ఫ్యాంగ్ మాత్రం తననైతే ఇంకా క్షమించలేదనమాట. వాడు కానీ అక్కడి నుంచి అయితే వెళ్తా ఉంటాడు. ఈ విధంగానే ఈ ఎపిసోడ్ కానీ ముగిస్తుందనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కానీ వేసుకోండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉండే బెల్ ఐకాన్ కానీ క్లిక్ చేసుకోండి. అప్పుడే మన ఛానల్లో వేసే నెక్స్ట్ వీడియోని కానీ మీరైతే చూడగలరు. ఇంకా ఫైనల్ ఎపిసోడ్ మాత్రమే ఉందన్నమాట. దాన్ని కానీ రేపైతే అప్లోడ్ చేసేస్తాను. ఎవరో కానీ మిస్ అవ్వకుండా దాన్ని కానీ చూసేయండి. నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ కానీ మీట్ చేద్దాం. అంతవరకు బాయ్.